భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. అది కాదు ఇది కాదు ఏకంగా ట్రాక్టర్లకే సీటు బెల్ట్ లేదని ఫైన్ వేశారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పోలీసులకు ఏ వాహనానికి ఎలాంటి జరిమానా విధించాలో తెలియదా అంటూ జనాలు నవ్వుకుంటున్నారు. జిల్లాలోని బోర్గంపాడు మండలం సోంపల్లి సమీపంలోని కిన్నెరసాని వాగు నుంచి నిరంతరం ఇసుక రవాణా జరుగుతుంది. ఈ ఇసుకను ట్రాక్టర్లు పట్టణానికి తరలిస్తుంటాయి. ఈ క్రమంలో పాల్వంచ రూరల్ పోలీసులు ట్రాక్టర్లకు సీటు బెల్ట్ లేదని చలానాలు విధించారు. ఈ చలానాలకు సంబంధించిన మెసేజ్ల ఫోన్లకు రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. ట్రాక్టర్లకు సీటు బెల్ట్ ఏంటని షాక్ అయ్యారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి రాష్ట్రమంతా వైరల్ అయింది. ట్రాక్టర్ డ్రైవర్లకు హెల్మెట్, సీటు బెల్ట్ ధరించే నియమాలు మోటార్ వెహికల్ యాక్ట్లో ఉండవు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ విషయం కూడా తెలవకుండా పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు. కొత్తగా వితౌట్ సీట్ బెల్ట్లు ఫైన్లు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ట్రాక్టర్లకి నిర్వహించారు ఈ మధ్యలో. అలాంటి తరుణంలో నా యొక్క ట్రాక్టర్కి ఫైన్లు చెక్ చేస్తున్న టైంలో కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నా యొక్క ట్రాక్టర్కి వితౌట్ హెల్మెట్ ఫైన్ కొట్టడం జరిగినది. ఈ యొక్క ఫైన్ ఏంటని నేను ఆశ్చర్యపోయాను. ఈ యొక్క ఫైన్ గురించి మీడియా వారికి తెలియజేయగా వారి ద్వారా నేను ఆ యొక్క ఫైన్ని తొలగించాల్సిందిగా ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క ఫైన్ల గురించి దృష్టి పెట్టాల్సిందిగా ఉన్నతాధికారులకి కోరుకుంటున్నాను. పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫోటో తీయటం జరిగింది. మాకు వచ్చేసి ఫోటో పెనాల్టీ వచ్చేసి సీటు బెల్ట్ లేదని చెప్పేసి పెనాల్టీ వేశారండి. ఇది సీటు బెల్ట్ అనేది ట్రాక్టర్కి అసలు ఎక్కడా లేదు ఈ రూలు. ఇది మాకు ఎట్లా సాధ్యం అవుద్దో మాకు ఏం తెలియటం లేదు. దీని గురించి మేము వచ్చేసి రోజు వారి పనిగా వెళ్ళేది. ఒక రోజు ఉంటే ఒక రోజు లేని పరిస్థితుల్లో ఇలాంటి పెనాల్టీలు మేము